మీ పేరేం తెలుసా? నా పేరు ఎంఆర్ పద్మజ. ఎక్కడుండేది సార్? ఎక్కడుండేది? సుబ్బారెడ్డి నవజీవన్ నవోదయ కాలనీ. అక్కడ 2024 ఎవరికి ఓటేస్తారు సార్? నేనా? వైఎస్ఆర్కి వేస్తా. దేనికని? ఏం లేదు, ఎంప్లాయీస్కి మంచి యాప్స్ అన్నీ పెట్టారు. అన్నీ ప్రతి ఒక్కరూ బాగా కష్టపడి పని చేసేటట్టు చూస్తున్నారు. తర్వాత ఎఫ్ఆర్ఎస్ పెట్టారు. టైం టు టైం అందరూ బాగుండాలని చూస్తున్నారు. నాడు నేడు ప్రోగ్రాం కింద హాస్పిటల్స్ అయితే ఏమి, పాఠశాలలు అయితే ఏమి, ఇవన్నీ కూడా మంచిగా పికప్ చేస్తున్నారు. కొత్త కొత్త క్లాస్ రూమ్స్ పెడుతున్నారు, ట్యాబ్స్ ఇస్తున్నారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జగన్ అన్నకే మళ్ళీ ఓటు వేయాలనుకుంటున్నాను. మరి తిరుపతిలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ చేస్తారా లేదా భూమన అవినీతి చేస్తారా? అవినయ్ రెడ్డి అవినయ్ రెడ్డి సార్ వచ్చి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కాబట్టి మంచిగా అన్ని చోట్ల తిరుగుతున్నారు, అన్నీ చూస్తున్నారు. కాబట్టి అన్నకే ఓటు వేయాలని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బ్రదర్, మీ పేరు? రాజేష్. ఏ ఊరు? పెన్ను. ఓకే, 2024 ఎవరికి ఓటేస్తారు? జగన్. దేనికని? పరిపాలన బాగుంది. అంటే ఏ విధంగా? సంక్షేమ పథకాలు కానీ, పింఛన్లు కానీ, స్కాలర్షిప్స్ కానీ అన్నీ కరెక్ట్గా అమలు చేస్తున్నారు. సచ్ ఏ గ్రేట్ లీడర్. మరి చంద్రబాబు నాయుడు నేను ఇస్తానంటున్నాడు. ఏమో అంటే అది నాకు తెలియదు. ఇచ్చినా ఇవ్వకపోయినా ఏ జగన్మోహన్ రెడ్డి. ఓకే, మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నమ్ముతున్నాడు కదా, మీకు ఎవరిపైన నమ్మకం? ఇద్దరి మీద నమ్మకం లేదు. ఎవరిద్దరి పైన? పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు మీద. మరి ఇంకెవరంటే నమ్మకం? జగన్ నమ్మకం. ఓకే, మరి తిరుపతిలో భూమన అవినయ్ పోటీ చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడి నుంచి పోటీ చేస్తాడు. ఇంకా ఇద్దరు ఎవరికి వేస్తారు? జగన్కే వేస్తారు. ఎందుకని? సంక్షేమ పథకాలు కానీ ఏదన్నా చేసే విధానం కానీ ప్రతి ఒక్కటి కరెక్ట్గా మీరు అర్థం చేసుకోవాలా? అన్న, మీ పేరన్నా? నా పేరు దొరైరాజు. అన్న, 2024 ఎవరికి ఓటేస్తారు? 2024 జగన్ రెడ్డి గారి. దేనికని ఆయన చేయాలనుకున్నారు? అన్ని సంక్షేమ కార్యక్రమాల్లో బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాడు. ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాడు. బడుగు బలహీన వర్గాలకు, బీసీకి, ఎస్టీకి, మైనారిటీకి అందరికీ న్యాయం చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఓటు వేయాలి. మరి చంద్రబాబు నాయుడు నేను చేస్తానంటున్నాడు. అతనేం చేయలేదు కదా, ఇంతకుముందు ఇచ్చాం కదా అవకాశం. 14 ఏళ్ళు చేశాడు కదా, ఏం చేయలేదు కదా. అందుకనేసి మనం ఇప్పుడు జగన్కి 5 ఏళ్ళు అవకాశం ఇచ్చాం. బ్రహ్మాండంగా అందరికి చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ అతనికి వేయాలి. అన్న, మీకు ఎవరంటే నమ్మకం? జగన్ అంటే నమ్మకం. మరి పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న హీరోనే చంద్రబాబు నాయుడు నమ్ముతున్నాడు. మీకు ఆయన పైన నమ్మకం లేదా? ఎవరిపైన నమ్మకం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పైన నమ్మకం ఉంది అంటున్నాడు, మీకు నమ్మకం లేదా? నమ్మకం లేదు. పవన్ కళ్యాణ్ పైన నమ్మకం లేదు మాకు. మరి తిరుపతిలో ఎవరికి ఓటు వేయాలనుకున్నారు? మా అభినయ్ రెడ్డి గారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే? ఎవరు పోటీ చేసినా అభినయ్ రెడ్డి గారికి ఓటేస్తాం. మీ పేరుకా? నా పేరు గీతా యాదవ్. 2024 ఎవరికి ఓటేస్తారు? నేను జగన్మోహన్ రెడ్డి గారికి తిరుపతిలో వచ్చి అభినయ్ రెడ్డి గారికి వేస్తాను. దేనికని జగన్ గారికి ఓటు వేయాలనుకున్నారు? జగన్ గారు పథకాలు అన్ని చేస్తున్నారు కాబట్టి జగన్ గారికి ఓటేస్తాను. మరి చంద్రబాబు నాయుడు నేను ఇస్తానంటున్నాడు. ఇంత ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే చెప్పినాడు. 600 హామీలు ఇచ్చినాడు. 600 హామీల్లో ఒక హామీ కూడా నెరవేర్చలేదు. చంద్రబాబు నాయుడు అయితే కానీ మేము జీవితంలో నమ్మం. మరి పవన్ కళ్యాణ్ లాంటి స్టారే నమ్ముతున్నాడు చంద్రబాబు నాయుడిని. ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యి పవన్ కళ్యాణ్ ఎందుకు నమ్ముతున్నాడంటే డబ్బులు కోసం నమ్ముతున్నాడు. ఇస్తారు అదే ఎంతో కొంత అనేసి అని నమ్ముతున్నాడు పవన్ కళ్యాణ్. మరి మీకు ఎవరంటే నమ్మకం? మాకు జగన్ అంటేనే నమ్మకం. మరి తిరుపతిలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే పవన్ కళ్యాణ్కి వేస్తారా లేదంటే భూమన అవినయ్ రెడ్డికి వేస్తారా? భూమన అవినయ్ రెడ్డికే వేస్తాము. ఎందుకంటే 18 రోడ్లు చేశారు. ఇలా అన్ని కార్యక్రమాలు చేసింది భూమన అవినయ్ రెడ్డి గారి కుటుంబమే. అలాగనే ఐటీ కంపెనీ కూడా చేస్తూ ఉంటారంటే అది తిరుపతిలో నిరుద్యోగులకు అందరికీ ఉపయోగపడుతుంది. ఐటీ కంపెనీ తెస్తారు. భూమన అవినయ్ రెడ్డి గారికి తిరుపతి ప్రజలందరినీ ఒకటే కోరుతున్నాను, భూమన అవినయ్ రెడ్డి గారికి వేస్తే ఇంకా తిరుపతి వచ్చి హైదరాబాద్ సిటీ లాగా అయిపోతుంది. భూమన అవినయ్ రెడ్డి గారికి వేయమని తిరుపతి ప్రజలందరినీ కోరుకుంటున్నాము.